మొన్న చిన్నదే కాలేజ్కి ఎన్ని గంటలకి వెళ్ళింది తెలుసా? కాలేజ్ 9 గంటలకి అయితే 9కి స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. స్పీడ్కి వెళ్ళిపోతుంది బండి మీద. ఏమి ఒక అరగంట ముందు లెగిస్తేనో లేగదు. రాత్రంతా 12-1 గంట వరకు సినిమాలు చూస్తుంది కదా, పొద్దున్న 9 వరకు పడుకుంటుంది. అలాగే కదా పోయిన సంవత్సరం లేట్ అయిపోయిందని స్పీడ్కి వెళ్ళి రోడ్డు మీద పడి మూతిపల్లి కొట్టుకుంది. ఆ పెద్దాని గురించి అయితే మరి చెప్పక్కర్లేదండి. ఏవేవో క్రీములు పెట్టుకొని మొహానికి రాస్తుంది. ఏమే ఆ క్రీమ్ అంతే అంటే 200-300 అని చెప్తుంది. ఏంటి నేను ఎరిబోగులు దానిలో కనిపిస్తున్నానా? మొన్న ఇల్లు తుడుతున్నప్పుడు ఆ డబ్బా మీద చూశాను, 1500 అట్టండి. ముందు దాని బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయడం ఆపండి. అస్సలు ఇది డబ్బు విలువ తెలియట్లేదు. ఆ చిన్నదే డబ్బులు తిండికి తగలేస్తుంది, ఇదేమో మొహానికి తగలేస్తుంది. కడుపు నిండా అన్నం తినే అంటే అమ్మ అన్నం వద్దు, మంచిది కాదు, లావ్ అయిపోతాను అంటది. బయట పిజ్జాలు బర్గర్లు మాత్రం తింటది. అప్పుడు ఈ డైటింగ్ గీటింగ్ ఏం లేదు. అన్నంకి వచ్చేసరికి డైటింగ్ అది. మొన్న పెద్ద ఏమన్నా తెలుసు మిమ్మల్ని? అమ్మ మా నాన్నకి మనకంటే వాళ్ళ అక్క చెల్లెలు అంటేనే ఇష్టం, అందుకే మనకి ఆస్తి కట్టంత రాదు అన్నది. పెద్ద అన్నదా? అలాంటి విషయాలు ఎప్పుడు మాట్లాడతాయి అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను పుట్టిస్తున్నానా? ఈ చిన్నదా అయితే ఫోన్లో ఒకటే ఏకేకలు పక్కపక్కలోను. నేను చూద్దామని వెళ్తే ఫోన్ దాచేస్తుంది. మరి ఏంటో మరి మ్యాటర్. మీరే కొంచెం చిన్నగా మాట్లాడి కనుక్కోండి, నేను చెప్పానని చెప్పకండి. ఏమండి ముందు సమస్య ఏంటో తెలిసిన? వాళ్ళ ఫ్రెండ్స్. అమ్మ నా ఫ్రెండ్స్ హెయిర్ కట్ చేయించుకున్నారు, నేను చేయించుకుంటా. అమ్మ నా ఫ్రెండ్స్ అందరూ ట్రిప్కి వెళ్తున్నారు, నేను వెళ్తాను అని వాళ్ళ ఫ్రెండ్స్ ఏడ్ చేస్తే ఇది కూడా అదే తక్కువ. ఫ్రెండ్స్ అందరూ గుండు కొట్టించుకుంటా, నువ్వు కూడా కొట్టించుకో అన్నారు. నేను తప్పు మాట అన్నా. అయితే ఏంటండి పిన్ని పెళ్ళికి పెళ్ళలేదు? అమ్మ ఇందాకటి నుంచి దేని గురించి మాట్లాడుతున్నారు? ఏం లేదే, ఆ లక్ష్మక్క పెళ్ళి ఉంది కదా దాని గురించే. అయితే ఏంటండి